వీళ్ళని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సందు చివర్లోనూ బస్టాండ్లోనూ ముఖ్యంగా లేడీస్ కాలేజ్ గేట్ల ముందు చూడొచ్చు. వీడి పేరు బాబు కళ్యాణ్. స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇది వీళ్ళ సొంతిల్లు. దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. వీళ్ళు తమిళియన్స్. వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్. ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్. వీడికి కాస్త గిటార్ వాయించడం తెలుసు. అదెందుకో మీకు తెలుసు. ఈ పిల్లి కూడా బీరు తాగుతున్నా అన్నట్టు నిల్చున్నాడు చూడండి. వీడి పేరు కుమార్. ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ లోనే కాపురం ఉంటున్నారు. చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ల బండి నడుస్తుంది. కన్నవాళ్లు చదువు సంధ్య లేని వాళ్ళు. కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడనుకుంటున్నారు. వీడు చదువుతున్నది BA హిస్టరీ ఆర్ట్స్ కాలేజీ. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. ఏం కావాలి? ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలని ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చూసి చాలా రోజులైందిరా. వీడిగో హీరోలా వస్తున్నాడే. వీడి పేరు మున్నా. ఆర్ట్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. ప్రియా, నువ్వేమన్నా ట్విన్ టవరా? నా చేతులు విమానాలై నీ వైపు పరిగెడుతున్నాయి. అద్దరగొట్టవరా? మొదలెట్టాయండి. వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డలవాటు కవితలు రాయటం. తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్ గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. ఇతన్ని కన్నవాళ్లు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు. 1వ తారీఖు వస్తే ఇంటద్దె, కరెంటు బిల్లు, వెచ్చాలు, కూరగాయలు వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలే సర్దుకుపోవాలనే బాధని మెగా సీరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చూసి చెప్తారా? ఇలాగే నేరుగా వెళ్లారంటే 3rd లెఫ్ట్ లో ఒక వినాయకుడి గుడి వస్తుంది. వినాయకుడి గుడి. దాని పక్క సందులోకి వెళితే రైట్ లో ఒక ఇంట్లో 10-15 పోర్షన్లుంటాయి. ఆ ఇల్లు అనుకుంటాను. అక్కడ మున్నాని స్మార్ట్ గా కుర్రాడు ఉంటారు తెలుసా? తెలీదే. తెలుసుకోండి, అది నేనే. అది మా ఇల్లే. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ 5గురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు 3: అమ్మాయిలు, ఫిగర్స్, గర్ల్స్. బాబు సార్ వణకం. హాయ్. హాయ్ బాబు రే, ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా? ఈ డ్రెస్ సూపర్ గా ఉంది. చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులే, కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ ని ఫిట్ చేయాలరా. స్కూటర్ కా? నీకు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి. అమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ ఉంటే చాలుద్రా.
బాడీరా. ఏ, మీరంతా ఒట్టి మాటలు వరకేరా. శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొట్టడం తప్ప. సెంట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. ఏ వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకు నిప్పటిగా కేసులు కార్లోకి వెళ్ళిపోగలరు. పికప్ చేయడం కష్టం. మా అన్నకి పూర్ణ మార్కెట్ జంక్షన్ కరెక్ట్. తిరణాల లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మన బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా. వీడు ఆంటీలు పిచ్చోడ్రా. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే, రకరకాలు ఉంటాయి. ఈ అమ్మాయి హరిణి బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక, బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్ లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. గివ్ మీ అ బ్రేక్ యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? వై నాట్? గర్ల్స్ కాఫీ? ఓకే. ఓకే. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. బాయ్ బాయ్. అనితతో ఖచ్చితంగా చెప్తాను వాట్ అ గ్రేట్ జాబ్ తరుణ్ అని. తరుణ్ టైం ఎంత? వాడు నిన్ను వదిలిపెట్టడు. వాడు గొప్పలు పోయాడు, నేను జోలి పాడాను. కేర్ఫుల్ గా ఉండు, ఇలాంటి బాయ్స్ ని టీస్ చేయకూడదు. ఇప్పుడు ఏమైంది? కరాటే నేర్చుకుంటే పోయా. మీ అక్క పేరేట్రా? చూకొనిద్దాం అనుకున్నాను, బతకపోతే పో. షీస్ కమింగ్ రా. వాట్? Who you are, where you're from, don't care what you did, as long as you love me. You're from, you are, who you where you're from, where you're what you did, as long as you. వీళ్ళొకళ్ళు రోజు ఖర్చుగా తట్టుకోలేకపోతున్నా. డ్రెస్ ఎత్తి పట్టుకోవే, తడిసిపోతుంది. ఇందులో 1-2 తేలేటట్టున్నాయి, అందులో ఒక్కడు పర్వాలేదు కదా. People say I'm crazy and that I am blind, I'm risking it all in a glance. వాడు మెల్లిగా జారుకున్నా చూడరా. ఏమండి, అది నా సైకిల్. నేను వస్తాను రా. వాడు మీకు సైట్ కొడుతున్నాడు. ఉన్నా ఓవర్ షో చేయకరా. నా టీ షర్ట్ ఇప్పేవరా? వస్తున్నాడు చూడు. వీడిని చూస్తే జంబో సర్కస్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కొడితే బాగుండదు. ఆశీర్వాదం ఎలా అడిగాడో చూడు. ముందు గోవింద కొట్టాడు, తర్వాత ఆశీర్వాదం అడిగాడు. ఏంటో ఒక సైకిల్ తో 2 సైకిళ్లతో వచ్చా. ఎంత చిల్లర వచ్చావరా? ఏంట్రా బ్యాటరీ చెక్కినట్టుంది? వీర చిహ్నం రా. మొన్న ట్రీట్ ఇవ్వరా? ఎందుకు? కింద పడినందుక? మొన్న కృష్ణ గ్యాస్ వదిలేందుకు ట్రీట్ ఇచ్చాడు కదరా. రే జూజు, తను నన్ను చూసి నవ్విందిరా. అవునవును, ఏరియానే నవ్వింది.
హలో ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మంత్రా మీకు మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్.